Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే టీజీఆర్జేసీ సెట్ 2025 తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఆంగ్ల మాధ్యమం మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బాలురకు 15, బాలికలకు 20 గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి మే 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో చేరేందుకు అర్హులు. వివరాలు: తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల కాలేజీల్లో గ్రూపులు వారీగా సీట్లు. ఎంపీసీ గ్రూపునకు 1496 సీట్లు కేటాయించారు. బైపీసీ గ్రూపునకు 1440 సీట్లు కేటాయించారు. ఎంఈసీ గ్రూపునకు 60 సీట్లు కేటాయించారు. మొత్తం సీట్లు 2996 సీట్లు కేటాయించారు. వీటికి అర్హతలు: 2025 మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు ₹200 చెల్లించాలి. ఆన్లైన్ గేట్వే ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష తేదీ 10/5/2025న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షా విధానం: ప్రశ్నాపత్రం అబ్జెక్టివ్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూపు ఆధారితంగా సంబంధిత సబ్జెక్టుల నుండి ప్రశ్నలు ఉంటాయి. ఎంపీసీ పరీక్షకు ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. ఎంఈసీ పరీక్షకు ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, గణితం సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. బైపీసీ పరీక్షకు ఇంగ్లీష్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 2:30 గంటలు ఉంటుంది. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. పరీక్షా కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్ జిల్లా కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తారు. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 23/4/2025గా ప్రకటించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రవేశ పరీక్ష తేదీ 10/5/2025గా ప్రకటించారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ తేదీ పరీక్షకు ముందు ఒక వారం ముందు డౌన్లోడ్ అవుతాయి సంబంధిత వెబ్సైట్ నుంచి. మొదటి దశ కౌన్సిలింగ్ తేదీ మే 4వ వారంలో ఉంటుంది. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల యొక్క ముఖ్య లక్షణాలు ఒకసారి పరిశీలిస్తే, అన్ని టీజీఆర్ జూనియర్ కళాశాలలు రెసిడెన్షియల్ మోడ్లో విద్యను అందిస్తాయి. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ చూపబడుతుంది. లోకో పేరెంటింగ్ సిస్టమ్ లెక్చరర్లను లోకో పేరెంట్స్గా నియమించడం ద్వారా అమలు చేయబడుతుంది. రోజు ఉదయం 5:30 నుండి శారీరక వ్యాయామాలతో ప్రారంభమవుతుంది మరియు రాత్రి 9 గంటల వరకు విద్యా కార్యకలాపాలు కొనసాగుతాయి. విద్యా కార్యకలాపాలతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు మరియు ఆటలు మరియు ఇతర సహా పాఠ్య కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. అన్ని టీజీఆర్ జూనియర్ కళాశాలల్లో సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయంటే, టీజీఆర్ జూనియర్ కళాశాలలు మంచి సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలలు, లైబ్రరీలు, రీడింగ్ రూమ్లు మరియు ప్లే గ్రౌండ్లతో పాటు తగిన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి. కళాశాలలో ఎంపికైన అభ్యర్థులందరికీ ఉచిత బోర్డింగ్ మరియు ఉచిత వసతి సౌకర్యాలతో పాటు ఉచిత విద్యను అందిస్తాయి. హాస్టల్లో ఉంటున్న ప్రతిభావంతులైన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అడ్మిషన్ కోసం అందుబాటులో ఉన్న కోర్సులు, సీట్ల వివరాలు, అధికార పరిధి వివరాలు ఒకసారి పరిశీలిస్తే, 1
సర్వాలి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. దీనికి తెలంగాణ 33 జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఈ కాలేజ్ బాయ్స్ కాలేజ్. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ఉంటుంది. ఎంపీసీ అభ్యర్థులకు 88 సీట్లు, బైపీసీ అభ్యర్థులకు 60 సీట్లు, ఎంఈసీ అభ్యర్థులకు 30 సీట్లు, మొత్తం 178 సీట్లుగా తెలిపారు. ఓసనోపతి, హనుమకొండ, తెలంగాణ 33 జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్కి కేటాయించారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఎంపీసీ అభ్యర్థులకు 88 సీట్లు, బైపీసీ అభ్యర్థులకు 60 సీట్లు, ఎంఈసీ అభ్యర్థులకు 30 సీట్లు, మొత్తం 178 సీట్లుగా తెలిపారు. 3 బీచ్పల్లి గద్వాల జోగులాంబ జిల్లాలో ఉంది. దీనికి గద్వాల జోగులాంబ, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఈ కాలేజ్ బాయ్స్ కాలేజీగా పరిగణించారు. ఈ కాలేజ్ను బాయ్స్ కాలేజ్గా పరిగణించారు. బాయ్స్ కేటాయించారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా కేటాయించారు. 4 బాలానగర్, మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. గద్వాల జోగులాంబ, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల వారు ఈ కాలేజీ పరిధిలో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్కి కేటాయించారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఎంపీసీ 40 సీట్లు, బైపీసీ 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా తెలిపారు. 5 బోరబండ బాయ్స్ కాలేజ్ హైదరాబాద్ జిల్లాలో ఉంది. హైదరాబాద్ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ కాలేజ్గా కేటాయించారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఎంపీసీ 40 సీట్లు, బైపీసీ 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా కేటాయించారు. బోరబండ గర్ల్స్ కాలేజ్ హైదరాబాద్ జిల్లాలో ఉంది. హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ జిల్లా వారందరూ కూడా, హైదరాబాద్లో ఉన్న వారందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. గర్ల్స్ కాలేజీగా కేటాయించారు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా తెలిపారు. 7 కేసరగుట్టు మేడ్చల్ జిల్లాలో ఉంది. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల వారు ఈ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ కాలేజీ పరిధిలో ఉన్నారు. దీన్ని బాయ్స్ కాలేజ్గా కేటాయించారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా కేటాయించారు. 8 వికారాబాద్ జిల్లాలో ఉంది. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల వారు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీన్ని గర్ల్స్ కాలేజ్గా కేటాయించారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఎంపీసీ 40 సీట్లు, బైపీసీ 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా తెలిపారు. 9 టందూర్ వికారాబాద్ జిల్లాలో ఉంది. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల వారు ఈ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్ పరిధిలో ఉంది. గర్ల్స్ కాలేజ్గా తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా కేటాయించారు. 10 లింగంపల్లి సంగారెడ్డి జిల్లాలో ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ కాలేజ్గా కేటాయించారు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా కేటాయించారు. 11 జహీరాబాద్ సంగారెడ్డి జిల్లాలో ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వారు ఈ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్ కాలేజ్గా కేటాయించారు. మొత్తం 80 సీట్లుగా కేటాయించారు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లుగా తెలిపారు. 12 టార్ఫాన్ మెదక్ జిల్లాలో ఉంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. బాయ్స్ కాలేజ్గా పరిగణించారు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా కేటాయించారు. మెదక్ జిల్లాలో ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వారు ఈ గర్ల్స్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా తెలిపారు. 14 సిద్దిపేట జిల్లాలో ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల వారు ఈ గర్ల్స్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా తెలిపారు. 15 పోచంపాడ్ బాయ్స్ కాలేజ్ నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా కేటాయించారు. పోచంపాడ్ గర్ల్స్ కాలేజ్ నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 80 సీట్లుగా తెలిపారు. 17 మద్నూర్ కామారెడ్డి జిల్లాలో ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు,
8 సీట్లుగా తెలిపారు. ఈ కాలేజీని బాయ్స్గా కేటాయించారు. బోధన్ గర్ల్స్ కాలేజ్ నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వారు ఈ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పరిధిలో ఉన్నవారు ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 8 సీట్లుగా తెలిపారు. 19 బెల్లంపల్లి మంచిర్యాల జిల్లాలో ఉంది. మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, ఆదిలాబాద్ జిల్లాల వారు ఈ బాయ్స్ కాలేజీకి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 8 సీట్లుగా తెలిపారు. 20 నిర్మల్ గర్ల్స్ కాలేజ్ నిర్మల్ జిల్లాలో ఉంది. మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం, ఆదిలాబాద్ జిల్లాల వారు ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 8 సీట్లుగా కేటాయించారు. వీటికి అప్లై చేసుకోవచ్చు. 21 పెద్దాపూర్ క్యాంప్ జగిత్యాల జిల్లాలో ఉంది. బాయ్స్ కాలేజ్గా కేటాయించారు. జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల వారు ఈ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 8 సీట్లుగా కేటాయించారు. తాటిపల్లి జగిత్యాల జిల్లాలో ఉంది. జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల వారు ఈ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ గర్ల్స్ కాలేజ్కి ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 8 సీట్లుగా కేటాయించారు. 23 మేడారం పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఈ బాయ్స్ కాలేజ్కు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 8 సీట్లుగా తెలిపారు. 24 నీరేళ్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లాల వారు ఈ గర్ల్స్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 8 సీట్లుగా తెలిపారు. 25 బండారపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఉంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాన్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల వారు ఈ బాయ్స్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 8 సీట్లుగా కేటాయించారు. 26 వేలయార్ హనుమకొండలో ఉంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాన్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల వారు ఈ బాయ్స్ కాలేజీకి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 8 సీట్లుగా కేటాయించారు. 27 కొడకండ్ల జనగాన్ జిల్లాలో ఉంది. జనగాన్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల వారు ఈ పరిధిలోని వారు ఈ గర్ల్స్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40, బైపీసీకి 40, మొత్తం 8 సీట్లుగా కేటాయించారు. వంగర హనుమకొండ జిల్లాలో ఉంది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాన్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల వారు ఈ గర్ల్స్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40, బైపీసీకి 40, మొత్తం 80 సీట్లు. నెక్కొండ వరంగల్ జిల్లాలో ఉంది. ఈ గర్ల్స్ కాలేజ్కి వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాన్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40, బైపీసీకి 40, మొత్తం 8 సీట్లుగా తెలిపారు. 30 ఎంకూర్ ఖమ్మం జిల్లాలో కలదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వారు ఈ బాయ్స్ కాలేజీకి ఎంపీసీకి 40 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, మొత్తం 8 సీట్లుగా కేటాయించారు. 31 వైరా ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వారు ఈ గర్ల్స్ కాలేజీకి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ 40, బైపీసీ 40, మొత్తం 80 సీట్లుగా తెలిపారు. 32 బోర్గం పహాడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వారు ఈ గర్ల్స్ కాలేజ్కి ఎంపీసీకి 40, బైపీసీ 40, మొత్తం 80 సీట్లుగా కేటాయించారు. 33 చోటోప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల వారు ఈ గర్ల్స్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40, బైపీసీ 40, మొత్తం 80 సీట్లు కేటాయించారు. 34 రామన్నపేట్ యాదాద్రి భువనగిరి జిల్లా. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల వారు ఈ పరిధిలో కలరు. ఈ గర్ల్స్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40, బైపీసీకి 40, మొత్తం 80 సీట్లు కేటాయించారు. 35 తుంగతుర్తి సూర్యాపేట జిల్లాలో ఉంది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల వారు ఈ బాయ్స్ కాలేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీకి 40, బైపీసీకి 40, మొత్తం 80 సీట్లుగా కేటాయించారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి. నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. మీరు ఏ కాలేజ్కి అప్లై చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి.
ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.